ఒకసారి శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజున క్రొత్తగా ఈ బైబిల్ స్టడీలో పాల్గొంటున్నటువంటి వారికి ప్రత్యేకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను. మీకు కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే రెగ్యులర్‌గా పార్టిసిపేట్ అవుతున్నటువంటి వాళ్ళని అభినందిస్తున్నాను. ప్రతి వారం కూడా టైం తీసుకొని మరి సోమవారం అయినప్పటికిని, వర్కింగ్ డే అయినప్పటికిని మీ పనులు ముగించుకొని వచ్చి మళ్ళీ సిద్ధపడి ఈ యొక్క స్టడీలో పాల్గొంటున్నందుకు నిజంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. ప్రభు కొరకు మీరు చూపిస్తున్నటువంటి ఈ ఆసక్తిని బట్టి నేను ప్రభుకి ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆహ్, దాన్ని మనము విశ్లేషణ చేస్తున్నాం. అంటే ఒక సమ్మరీ లాగా ఆ బుక్‌లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకుంటున్నాం. డీటెయిల్డ్‌గా వచనాన్ని పఠించట్లేదు గానీ, ఒక పుస్తకంలో ఉన్నటువంటి మూలమైన విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మనం 2 వారాల క్రితం మీకు జ్ఞాపకం ఉన్నట్లయితే, మన మధ్య ఉన్నటువంటి సత్యరాజ్ గారు తిమోతికి రాసినటువంటి 2 పత్రికలు, పౌలు గారు రాసిన 2 పత్రికలు మనకి తీసుకున్నారాయన. సమ్మరీ చెప్పారు. ఆ 2 పత్రికల గురించి చెప్తున్నప్పుడు ఒక మాట మీరు వినుంటారు. అదేంటనంటే, ఆ 2 పత్రికల్ని మనం ఏమని పిలుస్తామంటే, పాస్టరల్ ఎపిసిల్స్ అని అంటామనమాట. పాస్టరల్ ఎపిసిల్స్ అనంటే కాపరి పత్రికలు అని అర్థం అన్నమాట. కాపరి పత్రికలు. అలాగే ఈ రోజున మనం ధ్యానం చేసుకోబోయేటువంటి పుస్తకం ఏంటంటే, తీతుకు రాసినటువంటి పత్రిక. తీతు పత్రిక అంటాం. సో, ఇది గూడా ఈ తీతు పత్రిక కూడాను పాస్టరల్ ఎపిసిల్ అని చెప్తారన్నమాట. అంటే అటు తిమోతి పత్రికలు గాని, ఆ 2 పత్రికలు ప్లస్ ఇటు తీతు పత్రిక, ఈ 3 పత్రికలు కొత్త నిబంధనలో కాపరి పత్రికలుగా అవి మనకి చెప్పబడుతూ ఉన్నాయి దేవుని బిడ్డలారా. ఎందుకనంటే, ఒక సంఘ కాపరికి ఉండవలసినటువంటి లక్షణాలు, సంఘ పెద్దలకు ఉండవలసినటువంటి లక్షణాలు, సంఘస్థుల్లో స్త్రీలు గాని, యవ్వనులు గాని, పురుషులు గాని వాళ్ళు కలిగి ఉండవలసినటువంటి కొన్ని లక్షణాలు, ఇవన్నీ కూడా చాలా క్షుణ్ణంగా ఈ 3 పత్రికల్లో తిమోతి మొదటి పత్రిక, తిమోతి రెండో పత్రిక, ఆ తర్వాత తీతు పత్రిక. ఈ 3 పత్రికల్లో మనకి చాలా వివరంగా వివరించబడ్డట్టుగా మనకి చూస్తాం దేవుని బిడ్డలారా. అందుకనే వీటిని పాస్టరల్ ఎపిసిల్స్ అనే మాట, కాపరి పత్రికలు అనే మాట మనకి జ్ఞాపకం చేయబడతాం. పౌలు గారు తీతుకు రాసినప్పుడు, ఈ పత్రిక రాసినప్పుడు ఆయన నికోపోలిస్ అన్నటువంటి ఒక ప్రాంతం నుండి ఈ పత్రిక రాసాడు వాళ్ళు. నికోపోలిస్ అనే ప్రాంతం నుండి. మీరు ఒకవేళ చాలా బ్రీఫ్‌గా మీరు వెనక్కెళ్ళి గలతీ పత్రిక ఒకసారి మీరు చూడండి. గలతీ పత్రికలో 2వ అధ్యాయంలో 168 పేజ్ నంబర్, గలతీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది అక్కడ. ఆయనను నాతో కూడానున్న తీతు గ్రీసు దేశస్థుడైనను అనుంది ఇక్కడ. తీతు గ్రీసు దేశస్థుడైనను అనే మాట రాయబడి ఉంది ఇక్కడ. అంటే ఆయన గ్రీక్ వాడనమాట. గ్రీసు దేశస్థుడు అని అంటే. జనరల్‌గా గ్రీక్ వాడు అని అన్నప్పుడు అన్యుడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. గ్రీక్ వాడు అంటే అన్యుడు. సో, హి ఈస్ ఎ కన్వర్టెడ్ క్రిస్టియన్ అన్నమాట. అంటే ఆ అన్య విశ్వాసంలో నుండి యేసు ప్రభుని ఎరిగినటువంటి వాడుగా మనకి కనపడుతున్నాడన్నమాట. అది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మొదటి విషయం. ఆ తర్వాత మీరు తీతు పత్రికకొస్తే, మొదటి అధ్యాయంలోనికే వస్తే, అక్కడ 3వ వచనం అంటే మనకి మొదటి నుంచి 4 వచనాలు కలిపి ఉన్నాయి మొదటి అధ్యాయంలో. ఆ 3వ వచనం అంటే మధ్యలో మీకు కనపడుతది ఒక మాట. దేవుని దాసుడును, యేసుక్రీస్తు అపోస్తలుడునైన పౌలు మనందరి విశ్వాస విషయములో నా నిజ కుమారుడగు తీతుకు శుభమని చెప్పి రాయినది అని అంటాడు ఇక్కడ. సో, ఇక్కడ తీతుని సంబోధిస్తూ పౌలు గారు చెప్పిన మాట ఏంటంటే, నా నిజ కుమారుడగు తీతు అని అన్నాడు. నిజ కుమారుడగు తీతు అనంటే ఇక్కడ ఇంకొక విషయం మనకి జ్ఞాపకం చేయబడుతున్న విషయం ఏంటనంటే, ప్రాబబ్లీ పౌలు ద్వారా తీతు విశ్వాసంలోనికి నడిపించబడ్డాడు అనే మాట మనకి జ్ఞాపకం చేయబడుతుంది.
పౌలు ద్వారానే తీతు విశ్వాసంలోనికి నడిపించబడ్డాడనే మాట మనం తెలుసుకుంటున్నాం. తర్వాత పౌలు గారి యొక్క పరిచర్యను గురించి బైబిల్ చెప్తూ ఆయన 3 మిషనరీ ప్రయాణాలు చేశాడని బైబిల్ చెప్తాం. నాలుగోది కూడా ఉంది గాని దాని గురించి ఎక్కువ మాట్లాడం మనం. 3 మిషనరీ ప్రయాణాలు పౌలు గారు చేశాడని చెప్తాం మనం. ఆ ప్రయాణాల్లో మూడవ మిషనరీ ప్రయాణంలో ఈ తీతు పౌలుతో ఆయన పౌలుతో పాటు వెళ్ళినటువంటి వాడిగా కనపడతా ఉంది మనకి దేవుని బిడ్డ. బైబిల్‌లో మనం చదివినట్లయితే. మూడవ మిషనరీ ప్రయాణంలో తీతు పౌలుతో కలిసి ఆ ప్రయాణంలో కొనసాగినట్టుగా మనం చూస్తా వస్తున్నాం. అదొకటి మీరు మనసులో పెట్టుకోవాల్సినటువంటి ఒక విషయం. తర్వాత తీతు విషయానికొస్తే పర్టిక్యులర్‌గా తీతు విషయానికొస్తే మీరు అనేక పర్యాయములు పౌలు గారు తీతుని కొరింథీ సంఘానికి పంపినట్టుగా మనకు కనపడతా ఉంటది. తన యొక్క నమ్మకత్వాన్ని బట్టి, తనకున్న జ్ఞానాన్ని బట్టి, ప్రభు విషయంలో తనకున్నటువంటి ఆసక్తిని బట్టి, పరిచర్యలో తన కనపరుస్తున్నటువంటి ఆ యథార్థతను బట్టి, ఆయన కలిగిన జ్ఞానం, దేవుని విషయమందున్నటువంటి జ్ఞానాన్ని బట్టి, కొరింథీ సంఘానికి అనేక పర్యాయములు ఈ పౌలు అతన్ని పంపించినట్టుగా చూస్తాం. మీరొక మాట మనము ఈ తీతు పత్రికలోనికి వెళ్ళక ముందుగా కొరింథీయులకు రాసిన రెండో పత్రిక తీయండి ఒకసారి. రెండవ పత్రిక. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, రెండవ అధ్యాయం. రెండవ అధ్యాయం 12వ వచనం, 13వ వచనం చదువుతున్నాను గమనించండి. 12వ వచనం, 13వ వచనం. క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభునందు నాకు మంచి సమయం ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడనందున నా మనసులో నెమ్మది లేక వారి యొద్ద సెలవు తీసుకొని అక్కడ నుండి నేను బయలుదేరి మాసిదోనియాకు వచ్చుతని అంటాడు దేవుని బిడ్డలారా. ఇదొకటి మాట మీరు మనసులో పెట్టుకోండి అక్కడ. ఇప్పుడు 7వ అధ్యాయంకి రండి. అదే కొరింథీ పత్రిక, రెండో పత్రిక 7వ అధ్యాయం 5, 6, 7 వచనాలు గమనిద్దాం మనం అక్కడ. మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరం ఏమాత్రమును విశ్రాంతి పొందలేదు. ఎట్టుపోయినను మాకు శ్రమయే కలిగెను. వెలుపట పోరాటములు, లోపట భయములుండెను. ఆయనను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మను ఆదరించెను అని అంటున్నాడు. చాలా బ్యూటిఫుల్ గా. తీతు రాక వలన మమ్మల్ని ఆదరించెను. తీతు రాక వలన మాత్రమే కాకుండా అతడు మా అత్యాభిలాషను, మా అంగలార్పును, నా విషయమై మాకు కలిగిన అత్యాసక్తిని మాకు తెలుపుచు తాను మీ విషయమై పొందిన ఆదరణ వలన కూడా మమ్మల్ని ఆదరించను గనుక నేను మరి ఎక్కువగా సంతోషించి తిని అంటున్నాడు. కనుక ఈ కొరింథీ సంఘాన్ని విజిట్ చేసి వచ్చి ఆ కొరింథీ సంఘాన్ని గురించినటువంటి రిపోర్ట్ పౌలుకి ఇస్తూ పౌలుకి ఎంతో ఆదరణ కలగజేసినటువంటి వాడుగా ఇక్కడ మనకి పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. తీతు ఆ సంఘాన్ని దర్శించి వచ్చి పౌలుకి ఎంతో ఆదరణ కలగజేసినటువంటి వాడుగా కనపడుతున్నాడు ఇక్కడ. ఆ తర్వాత ఇదే అధ్యాయం 7వ అధ్యాయం 13వ వచనం, 14వ వచనం మీరు గమనించండి ఒకసారి. ఇందుచేత మేము ఆదరింపబడితిమి, అంతేకాదు మాకు ఈ ఆదరణ కలిగినప్పుడు తీతు యొక్క ఆత్మ మీ అందరి వలన విశ్రాంతి పొందినందున అతని సంతోషమును చూచి మరి ఎక్కువగా మేము సంతోషించితిమి అని అంటాడు. చూసారండి. కనుక ఏ రీతిగా అయితే తీతు యొక్క రాకడ మిమ్మును ఆదరించి సంతోషపెట్టిందో అలాగే తీతు యొక్క రాకడ మమ్మల్ని కూడా ఎంతో ఆదరించి సంతోషపెట్టిందని ఇక్కడ చెప్తున్నాడు. తీతును గురించి మాట్లాడుతున్నాడు పౌలు గారు దేవుని బిడ్డలారా. అది మీరు గమనించాల్సినటువంటి విషయం. అయితే ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 8వ అధ్యాయం 6వ వచనాన్ని గమనించండి. 8వ అధ్యాయం 2 కొరింథీ 8వ అధ్యాయం 6వ వచనం. కావున తీతు ఈ కృపను ఎలాగు పూర్వము మొదలుపెట్టెనో అలాగున దానిని మీలో సంపూర్ణము చేయమని మేము అతన్ని వేడుకొంటిమి అని అన్నాడు. ఎంత మంచి మాట అండి. అంటే తీతుని కొరింథీ సంఘానికి పంపేటప్పుడు పౌలు గారు ఇచ్చిన ఒక హెచ్చరిక ఏంటనంటే ఇక్కడ తీతు కలిగిన కృప అన్నాడు. ఆ కృప ఏంటంటే ఈ 8వ అధ్యాయం 1వ వచనంలో మీరు గమనిస్తే దేవుడు అంటే
ఈ మాసిదోనియా సంఘాలకి దేవుడు అనుగ్రహించిన కృప అంటాడు. అది ఏంటి కృప అంటే దాతృత్వం అనే కృపను గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే తీతు హి వాస్ ఎ వెరీ గుడ్ గివర్ టు గాడ్. దేవునికి బాగా ఇచ్చేవాడనమాట. దాతృత్వం కలిగినటువంటి వ్యక్తి. ఆ విషయాలన్నీ కూడా ఆయన దాతృత్వం కలిగిన వాడు గనుక మీకు కూడా ఆ విషయాలన్నీ కూడా జ్ఞాపకం చేసి మిమ్మల్ని హెచ్చరించి ఆదరించి ప్రోత్సహించాలని నేను కోరుకుంటున్నానన్నట్టుగా ఇక్కడ పౌలు గారు తీతుని గురించి రాస్తున్నట్టుగా మనకు కనపడతా ఉంది. అలాగే మనం ఇప్పుడు చదవడానికి టైం లేదు గానీ, ఈ 8దో అధ్యాయం 16 నుండి 26వ వచనం వరకు కూడా ఉన్న భాగాన్ని మీరు అది కూడా రాసి పెట్టుకోండి. తీతును గురించినటువంటి ప్రస్తావన అక్కడ జరిగింది. ఇప్పుడు దయచేసి తీతు పత్రికకు రండి మళ్ళొకసారి. తిమోతి పత్రిక తర్వాత మనకి తీతు పత్రిక ఉంటది. తీతు పత్రికకు రండి. ఇప్పుడు మొదటి అధ్యాయంలో తీతు పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం. 5వ వచనంలో ఓ చక్కని మాట మనకి జ్ఞాపకం చేయబడుతున్న మాట. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోను పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని అని అన్నాడు. కనుక ఇక్కడ మనకి ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మనకు వస్తా ఉంది. అదేంటంటే పౌలు తీతునట క్రేతుకి పంపించాడట. క్రేతు. ఈ క్రేత్ అనేది ఒక ద్వీపం అన్నమాట. ఐలాండ్ అంటాం. ఒక దీవి అది. ఒక ఐలాండ్ అన్నమాట. క్రేత్ అనేది ఒక ద్వీపం. ఆ ద్వీపంలో ఉన్నటువంటి ప్రజలకు, అక్కడున్న సంఘానికి కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఇతని ద్వారా ఇవ్వబడాలని ఆ ప్రాంతమంతటిలోనూ, ప్రతి పట్టణంలోనూ, ప్రతి సంఘంలోనూ అక్కడ పెద్దలను నియమించాలని, వాళ్ళని సరిదిద్దాలని, వాళ్ళకి కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వాలని ఈ తీతునట పౌలు ఆ క్రేతునకు పంపించి అక్కడ వదిలేసి వచ్చేసాడంట. అక్కడ వదిలేసి వచ్చేసాడని ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. 5వ వచనంలో మనకి జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని బిడ్డలారా. కనుక చాలా ఇంట్రెస్టింగ్ మాట ఇది మనకి గుర్తుపెట్టుకోవడానికి. అయితే గమనించండి, తీతు ద్వారా క్రేతులో సువార్త అందజేయబడలేదు. ఆల్రెడీ అక్కడ సంఘాలు ఉన్నాయి అక్కడ. క్రేతు ప్రాంతంలో కొన్ని సంఘాలు ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు వాటికి తగినటువంటి హెచ్చరికలు, పెద్దలను నియమించేటువంటి విధానం అవన్నీ కూడా వాళ్ళకి తెలియచేయాలని ఇప్పుడు పౌలు ఏం చేస్తున్నాడంటే తీతును అక్కడికి పంపిస్తున్నాడు అనమాట. పంపించాడు, క్రేతుకు పంపించాడు. మరి ఇప్పుడు మనకు రావాల్సిన ప్రశ్న ఏంటంటే ఈ క్రేతు ప్రాంతంలో సువార్త ఎలాగ అందింది అసలు? ఈయన వెళ్ళక ముందుగానే పౌలు వెళ్ళాడా? పౌలు వెళ్ళాడు అక్కడ, వెళ్ళలేదు అక్కడ. కానీ అక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు మీరు ఒకసారి వెరీ ఇంట్రెస్టింగ్ గా అపోస్తుల గ్రంథం తీయండి దయచేసి. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయానికి వస్తే అక్కడ చక్కని మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం. 2వ అధ్యాయం 11వ వచనం గమనించండి అక్కడ. 11వ వచనం, క్రేతీయులు, అరబ్బీయులు మొదలైన మనమందరము వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వినుచున్నామని చెప్పుకొనిరి అనుంది. దేవుని బిడ్డలారా, ఈ సందర్భం మీకు గుర్తుందా? 2వ అధ్యాయంలో అంటే దానికంటే ముందుగానే అక్కడ మేడగదిలో ఒక 120 మంది గ్యాదర్ అయ్యారు ఆ దినాన్న. యెరూషలేములో మేడగదిలో ఆ 120 మంది గ్యాదర్ అయినప్పుడు అందులో దాదాపుగా ఒక 19 వివిధ ప్రాంతాల నుండి ప్రజలు అక్కడికి వచ్చారు. ఆ ప్రార్థన కూడికకు 19 వివిధ ప్రాంతాల నుండి అక్కడికి వచ్చారు. అందులో ఒక ప్రాంతం నుండి వచ్చినటువంటి వారు ఎవరు అంటే క్రేతీయులు అని రాయబడింది. చూసారా మాట ఇక్కడ 11వ వచనంలో క్రేతీయులు అని రాయబడింది. అంటే ఇప్పుడు దీని అర్థం ఏంటి? దీని అర్థం ఏంటంటే ఈ పేతురు యొక్క ప్రసంగం ద్వారా ప్రేరేపించబడిన వాళ్ళు క్రేతీయులు. అక్కడ మార్పు చెందారు వీళ్ళు. ఎందుకంటే ఆ తదుపరి 2వ అధ్యాయం అయిపోయిన తర్వాత మనం ఆ కంటిన్యూషన్ అంతా ఏం చూస్తామంటే పేతురు యొక్క ప్రసంగం చూస్తాం అక్కడ. దాదాపుగా 3000 మంది మారుమనసు పొందారని చూస్తాం. 3000 మంది బాప్తిసం తీసుకున్నారని చూస్తాం. ఆ గుంపులో క్రేతీయులు ఉన్నారన్నమాట. అక్కడ వాక్యం విని, పేతురు ద్వారా వాక్యం విని అక్కడ మారుమనసు పొంది బాప్తిసం తీసుకున్నటువంటి వారిలో క్రేతీయులు కూడా ఉన్నారన్నమాట. ఈ క్రేతీయులే ఇప్పుడు ఈ క్రేతు ప్రాంతానికి వచ్చినప్పుడు వాళ్ళ ఊరికి వెళ్ళిపోయినప్పుడు అక్కడ సంఘాలుగా ఏర్పరచబడ్డారన్నమాట. వీళ్ళంతా కూడా సంఘాలుగా ఏర్పరచబడినప్పుడు అక్కడ వాళ్ళకి సరైనటువంటి
ఆ యొక్క ఇన్‌స్ట్రక్షన్ సరైనటువంటి బోధ, సరైనటువంటి హెచ్చరికలు లేకపోవడం వల్ల ఎన్నో అవకతవకలు ఆ క్రేతు సంఘంలో ఉన్నట్టుగా పౌలు గారు గమనించాడన్నమాట దేవుని బిడ్డలారా. అయితే ఈ క్రేతు ప్రాంతాన్ని గురించి మాట్లాడుతూ ఏమని చెప్తారంటే చరిత్రలో మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, ఇది చాలా క్రూరమైనటువంటి అంటే నొటోరియస్ పీపుల్ ఉంటారంట అక్కడ. అంటే ఆ క్రేతీయులు చాలా క్రూరమైన ప్రజలట దేవుని బిడ్డలారా. అందుకనే ఎవరినన్నా తిట్టాలని అనుకుంటే ఆ దినాల్లో అక్కడ ఆ ప్రాంతంలో క్రెటిజో అని అంటారట. లేతే క్రెటన్ అని అంటారట. అంటే నువ్వు క్రేతీయుడు రా అంటారనమాట. అంటే ఆడు అంత చెడ్డోడని. క్రేతీయులు చాలా చెడ్డవారుగా పేరొందినటువంటి వారన్నమాట. వాళ్ళు యాక్చువల్‌గా ఒకప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళంతా కూడా యుద్ధ రంగంలో ఉండి వచ్చినటువంటి వాళ్ళే. మిలిటరీ జవాన్లుగా ఉండి వాళ్ళు వచ్చినటువంటి వారన్నమాట. ఆ జవాన్లుగానే అమ్మబడుతున్నారు ఇప్పుడక్కడ. ఎవరు ఎక్కువగా ఆక్షన్ చేసి వేలం పాడి వీళ్ళని తీసుకుంటారో అలాగ అమ్మబడే వాళ్ళు కూడా ఉన్నారక్కడ. కాకపోతే ఈ ప్రాంతం అంత క్షేమకరమైన ప్రాంతం కాదట. క్రేతీయ ప్రాంతం. అంత క్షేమకరమైనది కాదు. ఎందుకంటే హింసలు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ. ఆ తర్వాత లైంగిక అవినీతి ఎక్కువగా ఉంటదిక్కడ. సెక్సువల్ కరప్షన్ అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. క్రూర మృగాలన్నాడు క్రేతీయులు. క్రేతీయులు క్రూర మృగాలు, వాళ్ళు అబద్ధికులు, వాళ్ళు సోమరులు, వాళ్ళు ఏం పని చేయరంట దేవుని బిడ్డలారా. అలాంటి ఒక వ్యక్తులున్నటువంటి ప్రాంతంలో సంఘాలు ఏర్పరచబడ్డాయి. విచారకరం ఏంటనంటే, ఆ సంఘాల్లో ఉన్నటువంటి నాయకులు కూడా చెడిపోయారట. అది సంగతి. ఆ క్రేతు సంఘంలో ఉన్నటువంటి నాయకులు కూడా చెడిపోయారన్నమాట. ఆ చెడిపోయిన కారణాన ఇప్పుడు పౌలు ఏం చేస్తున్నాడంటే, ఈ తీతుని అక్కడికి పంపించాడన్నమాట. ఆటిని సరిజేయడానికి, ఆ సంఘాల్ని సరిజేయడానికి, ఆ నాయకుల్ని సరిజేయడానికి, విశ్వాసులను సరిజేయడానికి ఇప్పుడు తీతుని అక్కడికి పంపించినట్టుగా మనం చూస్తా ఉన్నాం దేవుని బిడ్డలారా. అయితే ఈ పత్రిక మీరిప్పుడు మళ్ళీ తీతు పత్రికకు రండి. ఈ పత్రికలో మూల వాక్యాలు కొన్ని మనకున్నాయి. ఆ మూల వాక్యాలు 1, 2 మీకు చూపిస్తాను. ఆల్రెడీ మీరు రాసుకున్నట్లయితే మొదటి అధ్యాయం 5వ వచనం. మొదటి అధ్యాయం 5వ వచనం ఒక మూల వాక్యంగా రాసి పెట్టుకోండి. ఆల్రెడీ మనం చదివేసాం అది. అలాగే మొదటి అధ్యాయం 16వ వచనం. 16వ వచనం అది కూడా ఒక మూల వాక్యంగా మీరు రాసి పెట్టుకోవాలి. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్యం విషయం భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు అని అన్నాడు. దట్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్, వెరీ సాడ్ స్టేట్ ఆఫ్ అఫైర్. పౌలు గారు మాట్లాడుతున్నటువంటి మాట. అది కూడా ఒక మూల వాక్యంగా మీరు పెట్టుకోండి. అలాగే 2వ అధ్యాయం 10వ వచనం ఒకటి మూల వాక్యం, 15వ వచనం ఒకటి మూల వాక్యంగా పెట్టుకోండి దయచేసి. 10వ వచనం, 15వ వచనం మూల వాక్యంగా పెట్టుకోండి. ఎందుకు 10వ వచనంలో ఏమన్నాడు? మీరు జాగ్రత్త 9, 10 కలిపి ఉన్నాయిలెండి. అంటే సంపూర్ణమైనటువంటి మంచి నమ్మకము కనపరచుచు అన్ని కార్యములందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవలనని వారిని హెచ్చరిక చేయండి అని అన్నాడు ఇక్కడ. అంటే దాసులైనటువంటి వారిని హెచ్చరిక చేయండి అన్నాడు. అలాగే 15వ వచనంలో వీటిని గూర్చి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణ అధికారంతో దుర్బోధను ఖండించుచునుండుము, నిన్నెవరిని తృణీకరింపనీయకము అని అన్నాడు ఇక్కడ. కనుక ఇది కూడా ఒక మూల వాక్యంగా మీరు రాసి పెట్టుకోవాలి దేవుని బిడ్డలారా. అలాగే 3వ అధ్యాయం 3వ వచనం నుండి 6వ వచనం వరకు మూల వాక్యం. అది కూడా రాసి పెట్టుకోండి. 3వ అధ్యాయం 3వ వచనం నుండి 6వ వచనం వరకు మూల వాక్యం. అలాగే 8వ వచనం కూడాను ఒక మూల వాక్యంగా మీరు పెట్టుకోవాలి. ఎందుకని? అక్కడ ఒక చక్కని మాట తీతుకి ఒక ఇన్‌స్ట్రక్షన్‌గా పౌలు గారు చెప్తున్నాడు. ఏంటది? ఈ మాట నమ్మదగినది గనుక దేవునియందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయటందు మనసుంచినట్లు నీవు ఈ సంగతులను దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను. దృఢముగా నువ్వు ఈ సంగతులు చెప్పుచుండవలనని నేను కోరుచున్నాను అని చెప్పి ఇక్కడ చాలా చక్కని ఒక ఇన్‌స్ట్రక్షన్ ఇక్కడ తిమోతికి ఇచ్చినట్టుగా మనం గమనిస్తున్నాం. దృఢముగా నువ్వు చెప్పాలి అంటే అర్థం ఏంటంటే ఒక్కి నొక్క నుంచి చెప్పడం అన్నమాట. ఒక్కి నొక్క నుంచి చెప్పాలి అని అంటున్నాడన్నమాట దేవుని బిడ్డలారా. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత మీరు ఇంకొక మాట మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మూల అంశం ఏంటి అసలు? ఈ పత్రికలో మనకు కనపడుతున్నటువంటి మూల అంశం ఏంటి?
అనేది గూడా ఒకటి మనం చూద్దాం. మూల అంశం ఏంటనంటే దేవుని బిడ్డలారా, సౌండ్ డాక్ట్రిన్ అంటే ఒక స్వచ్ఛమైనటువంటి ఆహ్, సిద్ధాంతం. క్రైస్తవ సిద్ధాంతం. స్వచ్ఛమైన క్రైస్తవ సిద్ధాంతం. అది మూల అంశం. ఒక అంశం. ఎందుకంటే చాలా సిద్ధాంతాలు ఇక్కడ చెడిపోయాయి. ఈ సంఘంలో, క్రేతు సంఘంలో. కనుక తీతు అక్కడ పాస్టర్‌గా పంపించబడ్డాడు. అవన్నీ ఇప్పుడు సరిజేయాలా. కనుక సౌండ్ డాక్ట్రిన్ అనేది ఒక థీమ్. ఒక అంశంగా ఇక్కడ మనకి చెప్పబడతా ఉంది. రెండవది సంఘ పెద్దలు. అది గూడా ఒక థీమే. సంఘ పెద్దలు లేపోతే సంఘ నాయకులనేది ఒక అంశం అన్నమాట. ఈ పత్రికలో మనకి బాగా కనపడేటువంటి ఒక అంశం. ఇంకొక అంశం ఏంటనంటే సత్క్రియలు, మంచి క్రియలు. అది గూడా నేను వివరిస్తాను మీకు. మంచి క్రియలు అనేది ఇంకొక అంశంగా ఈ పత్రికలో మనకు కనపడుతది. ఇంకొక అంశం ఏంటంటే కృప. కృప గురించి ఒక అద్భుతమైనటువంటి మాట పౌలు గారు పలికాడు. విశ్వాస జీవితానికి చాలా ఉపయోగకరమైనటువంటి ఒక మాట పలికినట్టుగా మనం చూస్తాం. అది కూడా మీకు జ్ఞాపకం చేస్తాను కొద్దిగా ఆగి. ఆ తదుపరి ప్రవర్తన, క్రైస్తవ ప్రవర్తన. క్రిస్టియన్ కాండక్ట్ అనేది కూడా ఒక మంచి అంశంగా ఉంటున్నట్టుగా మనకి కనపడతా ఉంది. ఈ పత్రికలో అదొక మంచి అంశంగా ఉన్నట్టుగా మనకు కనపడతా ఉంది దేవుని బిడ్డలారా. కనుక ఇంకొక్క మాట అంటే మనం మీరు ఇక్కడ తీతు పత్రికలో ఉంటే రెండో తిమోతి 4 అధ్యాయం పక్కన పేజీలో ఉంటది మీకు కనపడుతది. రెండో తిమోతి 4 అధ్యాయం మీరు చూడండి అక్కడ 10వ వచనంలో ఒక మాట ఉంది. 10వ వచనంలో దేహ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. క్రేస్కే గలతీయకును తీతు దల్మయకును వెళ్ళిరి అనుంది ఇక్కడ. అంటే ఇక్కడ ఇంకో మాట ఏంటంటే దల్మయ అనే ప్రాంతానికి కూడా తీతును పంపించినట్టుగా మనం చూస్తున్నాం. అంటే అక్కడ తీతు వెళ్ళినట్టుగా కూడా మనం గమనిస్తున్నాం ఇక్కడ. అదొక్కటి మీరు పాసింగ్ రిమార్క్‌గా అదొక్కటి రాసి పెట్టుకోండి దేవుని బిడ్డలారా. జస్ట్ పాసింగ్ రిమార్క్‌గా అది మీరు రాసి పెట్టుకోవాలని నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. తర్వాత ఒకవేళ ఈ పుస్తకాన్ని మనం విభజిస్తే ఈ ఈ తీతు పత్రికని ఓవరాల్‌గా మనము డివైడ్ చేస్తే 3 అధ్యాయాలకి 3 అంశాలు పెట్టుకోవచ్చు మనం. దీంట్లో ఉన్నాయే 3 అధ్యాయాలు. ఈ 3 అధ్యాయాలకి 3 అంశాలు పెట్టుకోవచ్చు. మొదటి అంశం ఏంటనంటే మొదటి అధ్యాయానికి మీరేమని చెప్పొచ్చంటే తిరుగుబాటు ప్రజలు అని పెట్టొచ్చు మీరు. తిరుగుబాటు ప్రజలు. అంటే ప్రజలంటే పెద్దలే. తిరుగుబాటు పెద్దలు అని కూడా పెట్టుకోవచ్చు కావాలంటే. ద రెబెలియస్ ఎల్డర్స్ అనే మాట. రెబెలియస్ ఎల్డర్స్ అనే మాట. ఇక రెండవ అధ్యాయంకొస్తే సంఘములోని వృద్ధులు, స్త్రీలు, యవనులు, యవన పురుషులు, యవన స్త్రీలు. అట్లాగే తీతును గురించిన ప్రస్తావన ప్లస్ కొంతమంది పెద్దల గురించిన ప్రస్తావన రెండవ అధ్యాయంలో. దాదాపుగా సంఘములో ఉండేటువంటి అన్ని గుంపుల వారిని అక్కడ ఒక హెచ్చరిక చేసినట్టుగా మనం చూస్తాం. రెండవ అధ్యాయం అంతా కూడాను. అది కూడా మీరు రాసి పెట్టుకోండి. రెండవ అధ్యాయం యొక్క మూల అంశం అన్నమాట అది. ఇక మూడో అధ్యాయంకొస్తే అవలంబించవలసినవి కొన్నున్నాయి. విసర్జించవలసినవి కొన్నున్నాయి. అవి చెప్తాడన్నమాట. డూస్ అండ్ డోంట్స్ అని కూడా అనొచ్చు మనం కావాలనుకుంటే. అవలంబించవలసినటువంటివి కొన్ని, విసర్జించవలసినటువంటివి కొన్ని. మూడో అధ్యాయంలో. అవి డీటెయిల్డ్‌గా ఇప్పుడు మనం చూడటానికి మనకి టైం లేదు. ఎందుకంటే మనము పుస్తకాన్ని డీటెయిల్ స్టడీ చేయడం లేదు. ఓవరాల్ స్టడీనే చేస్తూ వస్తున్నాం గనుక అదొకటి మీరు మనసులో పెట్టుకోవాలని నేను మీకు మనవి చేస్తున్నాను. దేవుని బిడ్డలారా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీంట్లో మూల అంశాలుగా మాట్లాడినటువంటివి కొన్ని హైలైట్స్ మీకు చూపిస్తాను. మూల అంశాలుగా నేనేం చెప్పానంటే సౌండ్ డాక్ట్రిన్ ఒకటి. అంటే స్వచ్ఛమైనటువంటి క్రైస్తవ సిద్ధాంతాన్ని గురించిన బోధ చేశాడని అన్నాను. హితబోధ అంటున్నాం దాన్ని. రెండవ అధ్యాయంలో మొదటి వచనంలోనే పౌలు గారు తీతుకు రాస్తూ రెండవ అధ్యాయం మొదటి వచనంలో అంటాడు, "నీవు హితబోధకు అనుకూలమైన సంగతులు బోధించుము" అని అన్నాడు. సౌండ్ డాక్ట్రిన్‌ని నువ్వు టీచ్ చేయాలన్నాడన్నమాట. కనుక ఎక్కడైనా సరే సంఘాల్లో ఇది చాలా అవసరం. సౌండ్ డాక్ట్రిన్ కలిగినటువంటి సంఘాలు కావాలి దేవుని బిడ్డలారా. అంటే అర్థం ఏంటి? సౌండ్ డాక్ట్రిన్ అంటే వాక్యాన్ని వాక్యంగా చెప్పగలిగినటువంటి బోధ ఉండాలి సంఘంలో.
పాస్టర్స్ కూడా అలాగే వాక్యాన్ని వాక్యంగా చెప్పగలిగిన పాస్టర్స్ ఏ సంఘంలో ఉంటారో, మనం ఆ సంఘాన్నే ఎంపిక చేసుకోవాల. పిట్ట కథలు జెప్పి, కల్పనా కథలు జెప్పి, ఆ! దురద చెవులకి ఇష్టమైన విషయాలు చెప్పి, టైమ్ పాస్ చేసి, వాక్యాన్ని ఇష్టం వచ్చినట్టుగా మరల్చి, వాళ్ళకి మేలుకరంగా, అనుకూలంగా మరల్చి, బోధించేటువంటి పాస్టర్స్ ఉన్న సంఘాలని మనం ఎంపిక చేసుకోకూడదు. ఇదొక గొప్ప హెచ్చరిక మనకిక్కడ కనపడతా ఉందన్నమాట. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన ఒక విషయం ఏంటనంటే, తీతు పత్రిక మొదటి అధ్యాయం. మొదటి అధ్యాయం 5-9 వరకున్న భాగాలు మీరు గమనిస్తే, ఇక్కడ కనపడుతున్న ఒక విషయం ఏంటనంటే, ఆయన ఆ స్టార్టింగ్‌లోనే మాట్లాడుతూ, ఎవడైనను అంటే ఒక మాట అన్నాడక్కడ. ఎవడైనను నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, దుర్యాపారము విషయంలో నేరము మోపబడని వారై, అవిధేయులు కాక, విశ్వాసులైన పిల్లలు గలవాడునై ఉన్న ఎడల, అట్టివానిని పెద్దగా నియమించుము అన్నాడు. వాట్ అన్ ఇన్‌స్ట్రక్షన్. సంఘ పెద్దల యొక్క నియామకంలో అసలు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ రాశాడు. దేవుని బిడ్డలారా. అలాగే కింద గూడా ఇంకొన్ని విషయాలు వాళ్ళు కలిగి ఉండాల్సినటువంటి సంఘ పెద్దలు ఏ సంఘమైనా గాని, మనకిప్పుడు డినామినేషన్స్ ఏంటనేది ఇక్కడ పాయింట్ గాదిక్కడ. సీఎస్ఐయా, లూథరనా, బాప్టిస్టా, అసెంబ్లీస్ ఆఫ్ గాడా, పెంటెకోస్తా ఇది గాదు మన పాయింట్ ఇక్కడ. ఏ సంఘమైనా దేవుని సంఘంలో పెద్దలు ఎలాగుండాలి? పెద్దల నియామకం ఎలాగుండాలనంటే, వాళ్ళకి ఇలాంటి ఒక లక్షణాలు కలిగినటువంటి వారిని ఎంపిక జేసుకోండి అని అన్నాడు. ఏడో వచనంలో జూస్తే, వాళ్ళు మంచి గృహ నిర్వాహకులవ్వాలట. నిందారహితులై ఉండాలట. స్వేచ్ఛాపరులు, ముక్కోపి కాకుండా ఉండాలట. మద్యపానీయుడు కాకూడదట. కొట్టేవాడు కాకూడదట. దుర్లాభమును అపేక్షించేవాడు కాకూడదట. అతిథి ప్రియుడై ఉండాలట. సజ్జనుడై ఉండాలట. స్వస్థ బుద్ధి గలవాడై ఉండాలట. నీతిమంతుడై ఉండాలట. పవిత్రుడై ఉండాలట. ఆశా నిగ్రహము గలవాడై ఉండాలట. అసలు ఎన్ని చాలా అంటే ఖచ్చితమైనటువంటి ఒక లక్షణాలు ఇక్కడ చెప్తూ వచ్చాడో చూడండి దేవుని బిడ్డ. కొన్ని కొన్ని సంఘాల్లో మనం బాప్టిస్ట్ గాని, సీఎస్ఐ గాని, లూథరన్ గాని కొన్ని సంఘాల్లో చూస్తుంటే ఎలక్షన్స్ జరుగుతాయి. సంఘ పెద్దల్ని ఎంపిక చేసుకునేటప్పుడు ఎలక్షన్సే జరుగుతాయి సాఫ్‌గాను. మనందరికి తెలిసిన విషయమే. అప్పుడు ఎలాంటి వారిని మనం ఎంపిక చేసుకుంటున్నాం? అసలు ఎలక్షన్ అంటే ఒక రీతిగా చెప్పాలంటే అండి, సంఘమంతటికి ఓ మంచి అవకాశం. ఏటి అవకాశం? మమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరచడానికి, మమ్మల్ని పెంపొందింపజేయడానికి, మాకు గావాల్సినటువంటి నాయకుల్ని మేము ఎంపిక జేసుకోవడానికి మాకొక అవకాశం దొరికిందని చెప్పుకోవాలక్కడ యాక్చువల్‌గా. సంఘస్థులకి మీరే పెద్దలను నియమించండి అని అన్నప్పుడు, ఓటేయండి అన్నప్పుడు, ఏ పెద్దల్ని ఓటేస్తున్నాం? ఏ పెద్దలను నియమించుకుంటున్నాం? అనేదో పెద్ద ప్రశ్న అక్కడ. కనుక ఒకసారి మన పెద్దల్ని చూస్తే సంఘాల్లో, అనేక సంఘాల్లో నేనిప్పుడు పర్టిక్యులర్‌గా ఏ సంఘాన్ని గురించి చెప్పట్లేదు గానీ, అనేక సంఘాల్లో పెద్దల్ని చూస్తే రక్షణ లేని వాళ్ళుంటారు, త్రాగుబోతోళ్ళుంటారు, అవినీతి పరులుంటారు, లంచం తీసుకునే వాళ్ళుంటారు. ఎలాంటి అసలు దేవుని భయం లేనటువంటి వాళ్ళు సంఘ పెద్దలుగా ఉంటే, ఇంకా ఆ సంఘం ఆధ్యాత్మికంగా ఎలాగ అభివృద్ధి చెందుద్దండి? నేను స్టార్టింగ్‌లో చెప్పాను మీకు. అటు తిమోతి పత్రిక గాని, ఆ 2 పత్రికలు గాని, ఇటు తీతు పత్రికలు గాని, కాపరి పత్రికలు అన్నాను. అట్లాగే మీరు తిమోతి మొదటి పత్రిక, మూడో అధ్యాయం, మొదటి 10 వచనాలు సేమ్ క్వాలిఫికేషన్స్, సేమ్ లక్షణాలు అధ్యక్షులైనటువంటి వారు కలిగి ఉండాలంటాడు. అంటే సంఘ పెద్దలనమాట. అధ్యక్షులు అనే మాటకి 3 అర్థాలున్నాయి. ప్రెసిడెంట్ అనొచ్చు, లేకపోతే సంఘ పెద్ద అనొచ్చు, పాస్టర్ అనొచ్చు అన్నమాట. అలాంటి వాళ్ళకుండే లక్షణాలు ఆ మొదటి తిమోతి 3 అధ్యాయం మొదటి 10 వచనాలు మీరు చూస్తే, తీతు పత్రిక మొదటి అధ్యాయం 5-9 చూస్తే సేమ్ ఉంటాయి దాదాపుగా. లక్షణాలు సేమ్. ఎందుకంటే ఆ పత్రిక, ఈ పత్రిక ఇవన్నీ కూడా కాపరి పత్రికలుగా మనకి చెప్పబడుతున్నటువంటి పత్రికలు దేవుని బిడ్డలారా. కనుక అసలు ఎంత చక్కని టీచింగ్ అంటే అసలు ఆ సంఘాలకి మనం చెప్పలేం. కనుక ఎక్కడైనా పాస్టర్స్ మీటింగ్ పెట్టుకున్నప్పుడండి, ఈ తిమోతి పత్రిక, తీతు పత్రికలో నుంచి మాట్లాడాలి పాస్టర్స్‌తో. మాట్లాడితే సంఘాలు బాగుపడతాయి. ప్రతి పాస్టరు ఈ పత్రికల్ని కంఠస్థం చేయాలి. ఈ పత్రికల్ని అన్వయించుకోవాల. అలాగ అన్వయించుకుంటే నేడు మన సంఘాలు ఎంతో ఆధ్యాత్మికంగా
నిలబడి బలపడటానికి అవకాశం ఉంటుందని మనం తెలుసుకుంటున్నాం. అందుకనే పౌలు గారు కూడా తీతుకు రాస్తూ అదే మాట అన్నాడు. తీతుకు రాస్తూ అదే మాట అన్నాడు. 2వ అధ్యాయంలో మీరు గమనించండి. ఆ 2వ అధ్యాయంలో కూడాను మొదటి వచనంలో హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించాలన్నాడు. 3 అధ్యాయం మొదటి 2 వచనాల్లో కూడా మీరు గమనిస్తే జ్ఞాపకం చేయమన్నాడు. జ్ఞాపకం చేయమంటున్నాడు దేవుని బిడ్డలారా. లీడర్స్‌కి జ్ఞాపకం చేయమంటున్నాడు. 2వ అధ్యాయం మీరు గమనిస్తే అసలు వృద్ధులైన స్త్రీలు ఎలాగుండాల? యవన స్త్రీలు ఎలాగుండాలి? యవన పురుషులు ఎలాగుండాలా? వృద్ధులైన పురుషులు ఎలాగుండాలా? ఈవెన్ సంఘస్థుల్లో ఆ సంఘస్థులు విశ్వాసులైనటువంటి సంఘస్థులు ఉండవలసినటువంటి వారికి ఉండవలసినటువంటి లక్షణాలన్నీ కూడా ఆ 2వ అధ్యాయంలో అనేక రీతులుగా వివరించినట్టుగా మనం గమనిస్తున్నాం దేవుని బిడ్డ. ఇంకొకటి నేనిక్కడ గమనించినటువంటి ఒక విషయం ఏంటంటే ఈ పత్రికలో ఒక 2, 3 సందర్భాల్లో పౌలు గారు మాట్లాడిన మాటల్లో ఒకదాన్ని ఒక్కినొక్కానించినట్టుగా కనపడతా ఉంది మనకి. అదేంటంటే మీరు చూడండి ఒకసారి 3 అధ్యాయం గమనించండి. తీతు పత్రిక 3 అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుతున్నాను గమనించండి. మొదటి 2 వచనాలు చదువుతున్నాను గమనించండి. అధిపతులకును, అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలనని ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలనని జ్ఞాపకం చేయమన్నాడు. ఆ తర్వాత ఆ వచనం క్లోజింగ్‌లో జ్ఞాపకం చేయమన్నాడు. ప్రతి సత్కార్యమునకు సిద్ధపడి ఉండాలన్నాడు. ఈ మాట మీరు అండర్‌లైన్ చేసుకోవాల్సిన మాట. ప్రతి సత్కార్యమునకు సిద్ధపడి ఉండవలెను. అట్లాగే 3 అధ్యాయం 8వ వచనం చూడండి. 3 అధ్యాయం 8వ వచనం. ఈ మాట నమ్మదగినది గనుక దేవునియందు విశ్వాసముంచువారు అంటే ఇంకెవరైనా గాని విశ్వాసులందరూ క్రియలను శ్రద్ధగా చేయుటయందు మనసుంచున్నట్లు నీవీ సంగతులను దృఢముగా చెప్పుచుండవలెను. మీరు గమనించినారా ఇప్పుడు? మళ్ళీ ఇప్పుడు విశ్వాసులకు కూడా ఇందాకేమో అధికారంలో ఉన్న వాళ్ళకి, నాయకులుగా ఉన్న వాళ్ళకి సత్క్రియలు చేయమన్నాడు. ఇప్పుడు విశ్వాసులు ఎవరైతే ప్రభునందు దేవునందు విశ్వాసం ఉంచారో విశ్వాసులందరట సత్క్రియలు శ్రద్ధగా చేయాలంటున్నాడు. సత్క్రియలు శ్రద్ధగా చేయడానికి వాళ్ళని నువ్వు హెచ్చరిక చేయమంటున్నాడు దేవుని బిడ్డలారా. సరే ఇంకొకటి 14వ వచనం ఇదే అధ్యాయం 14వ వచనం చూడండి ఒకసారి. మనవారును నిష్ఫలులు కాకుడి నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను. సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను అంటున్నాడు దేవుని బిడ్డలారా. అంటే ఏటసలు ఇది? ఎందుకు ఈ సత్క్రియలను ఇక్కడ హైలైట్ చేస్తున్నాడు పౌలు? విశ్వాసి అనేవాడు ఖచ్చితంగా మంచి క్రియలు చేయాలట. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక చిన్న తేడా మీకు జ్ఞాపకం చేస్తాను. మంచి క్రియలు మనల్ని రక్షించవు. గుడ్ వర్క్స్ విల్ నాట్ సేవ్ అస్. మంచి క్రియలు చేయడం ద్వారా రక్షణ రాదు. ఆ మాటకొస్తే నాస్తికులు కూడా మంచి క్రియలు చేస్తున్నారు. హాస్పిటల్ పెడుతున్నారు, ఆర్ఫనేజెస్ పెడుతున్నారు, ఓల్డ్ ఏజ్ హోమ్‌లు పెడుతున్నారు, పేదోళ్ళకి భోజనాలు ఇస్తున్నారు. నాస్తికులు, దేవుడే లేడనేవాడు. మరి మంచి క్రియల వలన పరలోకాన్ని ఎవడు స్వతంత్రించుకోడు. మీరొకసారి ఎఫెసీ పత్రిక చూడండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంకి రండి దయచేసి. 174 పేజీ నంబర్. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. 10వ వచనం చదువుతున్నాను, జాగ్రత్త వినండి. 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయ్యున్నాము. ఇక్కడ తేడా గమనించాలన్నాను నేను. సత్క్రియల వలన రక్షణ కాదు గాని రక్షింపబడిన వాడు తప్పనిసరిగా సత్క్రియలు చేయాలి. మంచి క్రియలు చేయాలి. ఇక్కడ చిన్న హెచ్చరిక మీ అందరికి ఇవ్వాలనుకున్నాను నేను. మనం మంచి పనులు చేస్తున్నామా దేవుని బిడ్డలారా? విశ్వాసులమే. మంచి పనులు కావాలని ఆలోచించి శ్రద్ధ వహించి
మనం మంచి పనులు చేయగలుగుతున్నామా అని అడుగుతున్నాను నేను. మంచి పనులు చేస్తున్నామా అని అడుగుతున్నాను. మంచి పనులు చేయాలా. విశ్వాసి అనేవాడు మంచి పని చేయాలా. అది గుర్తుపెట్టుకోండి మీరు. విశ్వాసి అనేవాడు మంచి పని చేయాలా. ఖచ్చితంగా మంచి పని చేయాలి. లేకపోతే దేవుని యొక్క మాట ఏంటంటే, సత్క్రియలు చేయకుండా విశ్వాసిగా ఉండలేవు నువ్వు. సత్క్రియలు చేయకుండా నువ్వు విశ్వాసిగా ఉండలేవని ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకో మాట చెప్పనా? ఇంకా పెద్ద మాటుంది బైబిల్‌లో. యాకోబు పత్రిక చూడండి. 4 అధ్యాయం తీయండి. యాకోబు పత్రిక 4 అధ్యాయం. 17 వచనం. పేజీ నంబర్ 212. 212. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగునన్నాడు. మేలు అంటే ఏంటి? మంచి. మేలు అంటే ఏంటి? మంచి. మంచేంటో తెలిసి చేయకపోతే పాపమంట. దీన్ని ఇంగ్లీష్‌లో ఏమంటారంటే, ద సిన్ ఆఫ్ ఒమిషన్ అంటారు. పాపాన్ని గురించి మాట్లాడేటప్పుడు 2 పదాలు ఉపయోగిస్తారు ఇంగ్లీష్‌లో. ఒకటి ద సిన్ ఆఫ్ కమిషన్ అని అంటాం. అంటే ఒక తప్పుడు పని చేయడం వల్ల మనం పాపులుగా ఎంచబడతామనమాట. ఒక తప్పుడు పని చేయడం వల్ల. సిన్ ఆఫ్ కమిషన్ అంటాం దాన్ని. ఇంకోటేంటంటే సిన్ ఆఫ్ ఒమిషన్. ఒక మంచి పని చేయకపోవడం వల్ల కూడా తప్పే అంటున్నాడు బైబిల్‌లో. మంచేంటో తెలిసి మంచి చేయకపోతే తప్పట. మేలైనది చేయనెరిగి మేలంటే ఏంటి? సత్క్రియ. సత్క్రియే. అందుకనే తీతు పత్రికలో రాస్తూ తీతు గారు ఎందుకు ఈ సత్క్రియల్ని ఆయన హైలైట్ చేశాడంటే, మీకు ఆల్రెడీ చెప్పాను. క్రేతీయులు చాలా చెడ్డవారు. క్రేతీయుల్లో ఏ మంచి కార్యం లేదు. అవినీతి పరులు, అబద్ధికులు. వాళ్ళు సెక్షువల్ అవినీతి కలిగినటువంటి వారుగా కనపడుతున్నారు దేవుని బిడ్డలారా. అలాంటి వారికి అంటే అట్లాంటి వాళ్ళు సంఘములో కూడా ఉంటున్నారనమాట కొంతమంది. కనుక మంచి క్రియలకి ప్రాముఖ్యత ఇవ్వమని మాట్లాడుతున్నాడక్కడ. ఇన్‌స్ట్రక్షన్స్ బాగున్నాయి. పెద్దలు ఎలాగుండాలా? వృద్ధులు ఎలాగుండాలా? యవనస్తులు ఎలాగుండాలా? స్త్రీలు ఎలాగుండాలా? పురుషులు ఎలాగుండాలా? ఈ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ బాగున్నాయి. అట్ ద సేమ్ టైమ్ విశ్వాసులందరికీ వర్తించగలిగినటువంటివి ఏంటనంటే, ఫస్ట్ విషయం ఏంటనంటే మంచి క్రియలు. ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి దేవుని బిడ్డలారా. తర్వాత తర్వాత ఇంకొకటి అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటనంటే, తీతు పత్రిక మొదటి అధ్యాయంలో మీరు గమనిస్తే తీతు పత్రిక మొదటి అధ్యాయం మీరు రాసుకోండి. మొదటి అధ్యాయం 10 నుండి 14వ వచనం వరకున్నటువంటి భాగం. 10 నుండి 14వ వచనం వరకున్నటువంటి భాగం. ఆ భాగం ఏంటి? దేని గురించి మాట్లాడుతున్నాడంటే, అబద్ధ బోధకుల గురించినటువంటి ప్రస్తావన సంఘములో. ఈ అబద్ధ బోధకుల్ని గుర్తించడం జేయాలా? ప్లస్ వాళ్ళని హెచ్చరించాలి. ఇప్పుడు చూడండి కొంతమందట అక్కడ ఎలాగున్నారంటే, ఇలాగా వాళ్ళు అనేకుల్ని పాడు జేస్తున్నారు అబద్ధ బోధకులు. వాళ్ళ గురించి మాట్లాడితే ఏమన్నాడంటే 11వ వచనం చూడండి. వారి నోళ్ళు మూయింపవలెను. అట్టివారు ఉపదేశింపకూడనివి వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు అనన్నాడు. ఉపదేశింపకూడని విషయాలు వాళ్ళ సొంత లాభము కొరకై ఉపదేశించుచు, దుర్లాభము కొరకు ఉపదేశించుచు, కుటుంబములనే పాడు చేయుచున్నారు. ఎంత భయంకరమైన మాట అది. కనుక క్రేతు సంఘంలో కూడా అబద్ధ బోధకులు ఉన్నారు. అండ్ దే ఆర్ స్పాయిలింగ్ ది ఎంటైర్ గ్రూప్ ఆఫ్ బిలీవర్స్. కుటుంబాలనే పాడు చేస్తున్నారంట ఆళ్ళు. కనుక అక్కడొక చక్కని హెచ్చరిక ఇవ్వబడింది. మన సంఘాల్లో కూడా అండి ఈ మెలకువ ఉండాలి మనకి. ఏది అబద్ధ బోధ, ఏది సరైన బోధ అనే మెలకువ ఉండాలి. నేను ఒక ఊర్లో ఒక వ్యక్తిని గురించి విన్నాను. ఒక కుటుంబం అండి పాపం. క్రొత్తగా ప్రభువుని ఎరిగినారు. క్రొత్తగా ప్రభువుని అంగీకరించారు. విశ్వాసంలో క్రొత్తగా జీవిస్తున్నారు. పాస్టర్ గారు వాళ్ళని విజిట్ చేయడం లేదు. ఈ లోపల సంఘానికి వస్తున్నటువంటి ఒక పెద్ద మనిషి ఆళ్ళింటికెళ్ళటం మొదలెట్టాడు. ఆ కొత్త విశ్వాసుల ఇంటికి. వెళ్లి వాళ్ళకి ఈయనకు తోచిన వాక్యాలన్నీ చెప్తున్నాడు. ఎలా చెప్పాడంటే, వాళ్ళ యొక్క బలహీనతను గుర్తించి, వాక్యంలో వాళ్ళకి అనుభవం లేదని గుర్తించి, తన స్వలాభము కొరకై వాక్యాన్ని మార్చి చెప్పడం మొదలెట్టాడు. అబద్ధ బోధకుడనమాట.
అలాగా మార్చి చెప్తూ, 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 చెప్తూ కథ షార్ట్ చేయటానికి నేను మాట చెప్తున్నాను. వాళ్ళ దగ్గర చాలా డబ్బులు లాగేసాడు. కానుకలు లాగేసాడు ఆళ్ళ దగ్గర. ఫైనల్‌గా ఆయన చేసిన పనేంటో తెలుసండి? ఆళ్ళ ఇంటిని ఈయన పేరట రాయించేసుకున్నాడు. ఈ అబద్ధ బోధకుడు. ఆళ్ళ ఇంటిని ఈయన పేరట రాయించేసుకొని, ఒక దినాన ఆ ఇల్లు ఖాళీ చేసి ఎళ్ళిపోండి. ఈ ఇల్లు నాదనేసాడు. అప్పుడు ఆ కొత్త విశ్వాసులు లబోదిబోని మొత్తుకున్నారు. అప్పుడు వాళ్ళకి కళ్ళు తెరిసారు. అప్పుడెళ్ళి పాస్టర్ గారిని, సంఘ పెద్దల్ని కలిసారు. కలిసి ఇగో మాకు ఈ మోసం జరిగిందన్నారు. ఇక వాళ్ళేదో కింద మీద పడి కొన్ని నెలల తర్వాత మళ్ళీ ఆయనకి ఆ ఇల్లు అప్పజెప్పినట్టున్నారు. కోర్ట్‌కెళ్ళి ఏదో చేసి మొత్తానికి. ఆడి మీద కేసేసి. కానీ అబద్ధ బోధకులు ఎంత డేంజర్ చూసారా? వాళ్ళు డబ్బు ఆశిస్తారు. దుర్లాభము కొరకు పనిచేస్తారు వాళ్ళు. వెరీ డేంజరస్. అట్టి వారిని జాగ్రత్తగా హెచ్చరిక చేయమంటున్నాడు ఇక్కడ. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా. వెరీ ఇంపార్టెంట్ థింగ్ అది. తర్వాత మూడో విషయం. ఇక్కడ మనకు గుర్తుపెట్టుకోవాల్సిన మూడో విషయం. కృపను గురించి పౌలు గారు ఒక చక్కని మాట చెప్పాడు విశ్వాసులకు సంబంధించి. దేవుని కృప. రెండవ అధ్యాయం చూడండి ఇప్పుడు. తీతు పత్రిక రెండవ అధ్యాయం. రెండో అధ్యాయం ఆహ్, మనకి ఎక్కడి నుంచి చదువుదాం అంటే 11 నుండి చదువుదామండి. 11 నుండి 11వ వచనం నుండి చదివితే, ఏలియనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై అనుందక్కడ. దేవుని కృప ప్రత్యక్షమై ఇప్పుడు ఇక ఆ వచనం అది చాలా సుదీర్ఘమైన వచనం గనక మీరు జాగ్రత్తగా దాన్ని చదవాలి, వినాలి, గమనించాలి. ఏటది? దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఏంటి బోధించేది? కృప. ఇది కంటిన్యూషన్ అన్నమాట ఆ వర్స్ అంతా. 11వ వచనంలో నుండి 13 వరకు. అదంతా ఒకటే వచనం. ఆ ఫస్ట్ మాట చూడండి. ఆ లాస్ట్ మాటలు చూడండి. మీకు కనెక్షన్ అర్థమవుతదనమాట. కృప ప్రత్యక్షమై మనకేం బోధిస్తుందట? ఈ లోకంలో స్వస్థ బుద్ధితో, నీతితో, భక్తితో మనం ఎలాగ బ్రతకాలో అది మనకి బోధిస్తుంది కృప అన్నాడు. దేవుని కృప విశ్వాస జీవితానికి ఎంత మేలు చేస్తుందో చూడండి దేవుని బిడ్డలారా. అదొకటి ఇక్కడ పౌలు గారు చక్కగా జ్ఞాపకం కృప మీద ఆధారపడడం. విశ్వాసి అనేవాడు కృప మీద ఆధారపడడం ఎంత అవసరమో కూడాను ఇక్కడ దేవుని కృప పైన ఆధారపడటం. నీ సొంత జ్ఞానం పైన, నీ సొంత శక్తి పైన, నీ సొంత లేకపోతే అనుభవం పైన నువ్వు ఆధారపడితే ఈ లోకంలో విజయాన్ని సాధించలేవు. ఈ లోకంలో నీతియుక్తంగా నువ్వు జీవించలేవు. దేవుని కృపను ఆశ్రయించినప్పుడే ఈ లోకంలో నీతియుక్తమైన జీవితాన్ని నువ్వు జీవించగలవని జ్ఞాపకం చేస్తాను. అండ్ ఫైనల్లీ చివరిగా కొన్ని సత్యాలు అంటే ఈ యొక్క ఎంటైర్ పత్రికలో ఉన్నటువంటి కొన్ని సత్యాలు మీకు జస్ట్ చెప్తాను. మీరు రాసుకోండి. కొన్ని సత్యాలు చెప్తాను. అవి ఊరికలాగా రాసుకోండి మీరు. ఒకటేంటనంటే సంఘము చక్కగా నిర్వహించబడాలి. ఎలాగంటే మంచి లక్షణాలు కలిగినటువంటి నాయకుల చేత నిర్వహించబడాలి. చర్చ్ షుడ్ బి ఆర్గనైజ్డ్ విత్ క్వాలిఫైడ్ లీడర్స్ అంటున్నాం. మంచి నాయకుల చేత సంఘము నిర్వహించబడాలి. ఆఫ్‌కోర్స్ పాస్టర్ గారు ఆధ్యాత్మికంగా ఉండాలి డెఫినిట్‌గా అది వేరే విషయం. రెండోది వెరీ ఇంపార్టెంట్ హెచ్చరిక మనకిప్పుడు చూసుకున్న దాన్ని బట్టి. సంఘంలో అబద్ధ బోధకుల్ని ప్రతిఘటించాలి, ఎదుర్కోవాలి. వాళ్ళ విషయమై జాగ్రత్త కలిగి ఉండాలి. అబద్ధ బోధకుల విషయంలో ప్రతిఘటించాలి, ఎదుర్కోవాలి, జాగ్రత్త కలిగి ఉండాలి. వాళ్ళని గుర్తించాలి. ఇది రెండోది. మూడోది సంఘంకి దేవుడిస్తున్న అంటే ఈ పత్రిక ద్వారా మనం తెలుసుకుంటున్నటువంటిది ఏంటంటే, ప్రత్యేకమైనటువంటి బాధ్యతలు, ప్రత్యేకమైనటువంటి గుంపు ప్రజలకు అప్పజెప్పాల చర్చ్‌లో. ప్రత్యేకమైన బాధ్యతలు, ప్రత్యేకమైన వ్యక్తులకు అప్పజెప్పడం మంచిది.
ప్రత్యేకమైన వ్యక్తులంటే కొంతమంది ఆ వరము కలిగినోళ్ళు ఉంటారు అలాగా. ఆ బాధ్యతలు చక్కగా నిర్వర్తించగలిగిన వరం కలిగినోళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఆ బాధ్యత అప్పజెప్పడం మంచిదన్నమాట. అది వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత సాధారణ బాధ్యతలు కొన్నుంటాయి. ప్రత్యేకమైన బాధ్యతలు గాకుండా. ఈ సాధారణమైన బాధ్యతలు సంఘస్థులందరూ పంచుకోవాల. అందరూ పంచుకోవాలి. దేవుని యొక్క రాజ్య నిర్మాణం కొరకై, సంఘ అభివృద్ధి కొరకై అందరూ పంచుకోవాల్సినటువంటి వారై ఉంటుంది. ఇంకా ఫైనల్‌గా మనం గమనిస్తున్న మాటేంటంటే, క్రైస్తవ ప్రవర్తన చాలా ప్రాముఖ్యమనేది ఈ పత్రిక ద్వారా మనకి కనపడతాం. క్రైస్తవ ప్రవర్తన చాలా ప్రాముఖ్యం. కనుక విశ్వాస్యత సంఘ పెద్దలు గాని, అధ్యక్షులు గాని, పాస్టర్ గాని, విశ్వాసులు గాని వీళ్ళందరిలో ప్రభు కోరుకునేదేంటంటే ఆ నమ్మకత్వం. సరైనటువంటి జీవితం. ప్రభు ఆశించేటువంటి జీవితాన్ని కోరుకుంటున్నాడనమాట. అది మనం గమనించాలి. కనుక ఇది ఎంతో చక్కని పత్రిక. తీతు పత్రిక అంటే చిన్నదే. ఇంకా డీటెయిల్డ్‌గా మీరు సంఘ పెద్దలకు, నాయకులు అధ్యక్షులు అన్నప్పుడండి పెద్దలొస్తారు అందులో, నాయకులొస్తారు, పాస్టరొస్తాడనమాట. గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే. బిషప్ అనేదే గాదక్కడ. ప్రెసిడెంట్ గాని, సెక్రటరీ గాని, సంఘ పెద్దలు గాని, నాయకులు గాని, పాస్టర్ గాని ఈళ్ళందరూ వస్తారన్నమాట దాంట్లో. కనుక వాళ్ళందరికీ ఇవ్వబడినటువంటి హెచ్చరికలు, లక్షణాలు ఎలాగుండాలనేది మీరు తర్వాత మళ్ళీ పత్రిక చదువుకొని ఇంటికెళ్ళిన తర్వాత మీరు మళ్ళీ డీటెయిల్డ్‌గా ఒక నోట్స్‌లో రాసుకోండి ఆ లక్షణాలన్నీ కూడాను. ఈ రోజున మన సంఘాలతో పోల్చుకొని మనం చూసుకుంటే, మనం ఎక్కడ పొరపడుతున్నాం, మన సంఘాలు ఎందుకు ఆధ్యాత్మికంగా ఎదగట్లేదనేది మనకే అర్థమైపోద్ది దేవుని బిడ్డలారా. ఎందుకు ఎదగట్లేదంటే మనకు అర్థమైపోద్ది దాన్ని బట్టి. అది మీరు గుర్తుంచుకోవాలని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. థాంక్ యూ సో మచ్. మీకు అంటే దీంట్లో చెప్పవలసినవన్నీ కూడా నేను చెప్పానని అనుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న.